హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే సమాజంలో పేరు ప్రతిష్టలనేవి పెరుగుతాయి. అలాగే రుణ బాధల నుండి ఉపశమనాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి ఈరోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇతరుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా మీకు అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి స్త్రీ సంబంధిత ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. అలాగే బంధుమిత్రుల సహాయ సహకారాలను పొందుతారు. ఇక వివాహ యోగం కూడా ఉంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. ఇక కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుంది. అలాగే దంపతుల మధ్య అన్యోన్య దాంపత్యం అనేది ఉంటుంది. ప్రేసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈరోజు మీనరాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారికి విదేశీ యానయోగం కూడా కనబడుతుంది. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారి రోజు అనుకున్న పనులను అనుకున్నట్టుగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే దూరపు బంధువుల నుండి శుభవర్తమానం అనేది ఒకటి అందుతుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో ఉన్న ఆటంకాలను కూడా అధిగమిస్తారు. ఇక మీకు ప్రయాణాలలో పరిచయాలు మరింతగా పెరుగుతాయి. అలాగే కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. ఇక విద్యార్థులకు భవిష్యత్తుపై భరోసా అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈరోజు డబ్బుకైతే ఎలాంటి లోటు కనిపించట్లేదు. 2-3 విధాలుగా ధనప్రాప్తి కూడా కలుగుతుంది. ఇక ఈ ఇంట శుభకార్యాలతో సందడిగా ఉంటుంది. సోదరులతో ఆనందంగా గడుపుతారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట కోరుకున్న మార్పులు అనేవి జరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు అవార్డులు అనేవి దక్కవచ్చు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.